భవిష్యత్తులో తమిళనాడు రాజకీయ తెరను సినీ తారలు మాత్రమే వెళ్తారేమో అనిపిస్తోంది. విజయ్కి వచ్చిన గెలుపు కొందరు సినీ స్టార్స్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. అందుకనే పొలిటికల్ స్క్రీన్ మీదకి రావడానికి ఇదే రైట్ టైం అని భావిస్తున్నట్టున్నారు. లారెన్స్ రాఘవ చేసిన ట్వీట్ చూస్తే అదే అనిపిస్తోంది. లారెన్స్, మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారా అని తెగ ప్రశ్నించేశారట జనాలు, జర్నలిస్టులు, శ్రేయాభిలాషులు. అలా క్వశ్చన్ చేస్తే అవుననో కాదనో సమాధానం చెప్తే సరిపోయేది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. బట్ లారెన్స్ మాత్రం ఆ డిస్కషన్ మరింత వాడివేడిగా జరగాలని కోరుకున్నారు కాబోలు. వస్తా, అన్నీ చెప్తా అంటూ తన ముని సినిమా సీక్వెల్ లోని సస్పెన్స్ ను అక్కడ మెయింటైన్ చేశారు. జూన్ 11వ తేదీన తన తల్లి ఆశీస్సులతో ఓ ముఖ్యమైన ప్రకటన చేస్తానంటూ ఆ సస్పెన్స్ ను కంటిన్యూ చేశారు. సీఎం విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ గెలిచారు. అందులో తిరుచి ఈస్ట్ ను వదులుకున్నారు. సో అక్కడ బై ఎలక్షన్ జరగాల్సిందే. సహజంగానే ఆ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఖాతాలో పడాల్సిందే అని అనుకుంటారు విజయ్. అలాంటప్పుడు ఎవరిని బరిలో దింపితే గెలుపును జేబులో వేసుకోవచ్చు అని ఆలోచిస్తారు. బహుశా ఆ ప్రశ్నలోంచి వచ్చిన సమాధానమే రాఘవ లారెన్స్ కావచ్చు. ఇప్పటి వరకైతే సీఎం విజయ్ డైరెక్ట్ గా చెప్పలేదు. కానీ లారెన్స్ సడన్ ట్వీట్ వెనుక ఉన్నది సీఎం విజయ్ అనే చెప్పుకుంటున్నారు. తాను ఖాళీ చేసిన తిరుచి ఈస్ట్ ను లారెన్స్ తో నింపుదామనుకుంటున్నారనే ప్రచారం చెన్నై పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. సరే, విజయ్ చెప్పారు, కనీసం లారెన్స్ అయినా చెప్పాలిగా. ఆ విషయం నేరుగా చెప్పకుండా ప్రస్తుతం బెంచ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను, ఈ సినిమా షెడ్యూల్ జూన్ 10వ తేదీతో ముగుస్తుంది, ఆ మరుసటి రోజే అంటే జూన్ 11వ తేదీ ఉదయం 9:30 కీలక ప్రకటన చేస్తా ఇలా రాసుకుంటూ వెళ్లారు తన ట్వీట్ లో. కాదు అని చెప్పలేదంటే అవుననే అనుకోవాల్సి వస్తుంది. లారెన్స్ చేసిన ట్వీట్ చూస్తే పొలిటికల్ ఎంట్రీ కోసమే ఏదో సంకేతాలు ఇస్తున్నారని అర్థమైపోతూనే ఉంది. బట్ ఎలా పోటీ చేస్తారన్నదే ప్రశ్న. విజయ్ పార్టీలో చేరి పోటీ చేస్తారా, సొంతంగా పోటీ చేస్తారా, పార్టీ పెట్టి పోటీ చేస్తారా, లేదా ఇంకేదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా? ఇన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి.